నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో ఈజీగా ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలామందికి తెలుసుంటుంది, ఇది మ్యాక్సిమం చిన్నపిల్లలు కూడా చేస్తుంటారు. కాకపోతే నా స్టైల్లో ఇంట్లో ఏ ఉంటే వాటితో ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే గిన్నె తీసుకొని స్టవ్ అంటూ పెట్టి గిన్నె పొయ్యి మీద పెట్టినాక సరిపడంత నూనె పోసుకొని, నేనైతే మీడియం సైజు ఉల్లిగడ్డలు 3 తీసుకొని కోసి నూనెలో వేసినాను. అవి కొంచెం వేగినాక కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక అల్లం ఎల్లిగడ్డ వేసి అది కూడా కొంచెం ఫ్రై అయినాక అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయేదాకా కొంచెం నూనెలనే వేపుకోవాలి. వేపుకున్నాక కొంచెం పసుపు వేసి కొంచెం కలబెట్టి కారం ఉప్పు కూడా వేసుకోవాలి. అయితే మేము కారం కొంచెం గట్టిగానే తింటాము, ఎందుకంటే మేము వ్యవసాయం పనులు చేస్తాం కాబట్టి చప్పగా అయితే అస్సలు తినము, మరీ ఎక్కువ తినము, మీడియంలో తింటాము. మేమైతే మాకు సరిపడంత కారం ఉప్పు మేము వేసుకున్నాం. మీరు ఎంత తింటారో అంత వేసుకొని కలబెట్టుకొని అయితే దీన్ని కారాన్ని ఒక 2 నిమిషాలు నూనెలోనే మగ్గియాలి. ఎందుకంటే లేదంటే కొంచెం కారంగా ఉంటుంది. కొంచెం ఆయిల్లో ఫ్రై అయినిస్తే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంటుంది అప్పుడు ఎగ్ ఫ్రై అనేది. కారం 2 నిమిషాలు మగ్గినాక మనకు కావాల్సిన ఎగ్స్, నేనైతే ఇక్కడ 4 కోడిగుడ్లు తీసుకున్నాను, పగలగొట్టి వేసుకున్నాను. మీకు కోడిగుడ్డ అనేది పెద్ద ముక్కలుగా ఉండాలనుకుంటే వేయగానే కలపకండి, కాసేపు అట్లా ఒక 2 నిమిషాలు అట్లా వదిలేసేయండి, తర్వాత కలుపుకోండి. లేదు మాకు పొరటులాగా ముక్కలు అయిపోవాలి, చిన్న పీసులాగా వద్దు అనుకుంటే నాలాగా వేసిన వెంబడే కలిపేసేయండి. కలిపేసి ఒక 2 నిమిషాలు మగ్గగానే గుప్పెడు కొత్తిమీర తీసుకొని వేయండి. కొత్తిమీర వేస్తే ఎగ్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. వేసినాక దాన్ని కూడా కలబెట్టి 1 నిమిషం ఉంచినాక కొంచెం ధనియాల పొడి వేసుకొని కలబెట్టి ఒక 2 నిమిషాలు మగ్గినాక లాస్ట్కు చివర్లో ఒక పించ్ గరం మసాలా వేసుకోండి. గరం మసాలా ఎందుకంటే ఒకటే పించ్, ఎందుకంటే ఎక్కడ ఒకతానే ఎగ్ అనేది నీచు వాసన ఉంటుంది, అది పోనీకి ఒక పించ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్టయితే నీచు వాసన ఉండదు. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.